అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజున ఢిల్లీలోని జీవన్ ప్రకాష్ బిల్డింగ్లో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే విద్యుత్ బకాయిల పేరుతో మళ్లించి ఆ నిధులని గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా చల్లేసుకున్నామని చెప్పి రసీదులు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించింది. దీనిపైన ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న 2024 మార్చి 28వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 988.84 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పంపించడం జరిగింది. ఆ 988.84 కోట్ల రూపాయలని మార్చిలో ఇస్తే ఇది జూన్ అయినా కానీ ఈ రోజు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా దాన్ని పూర్తిగా వేరే అవసరాలకి వేరే వాడికి డైవర్ట్ చేసింది. ఇది పంచాయతీరాజ్ చట్టానికి 15వ ఆర్థిక సంఘ సూత్రాలకి విరుద్ధంగా వ్యవహరించిందని కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు ఈ రోజున చేయడం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యదర్శి గారు తక్షణం ఎంక్వైరీ చేసి మీరు గత ప్రభుత్వం చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. అట్లానే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ విషయంలో పూర్తిగా ఇచ్చేసేసి నిధులను మొత్తాన్ని డైవర్ట్ ఎవరైతే చేశారో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కానివ్వండి, లేదంటే ఆర్థిక శాఖ ఎవరు ఆదేశాలు, మంత్రి గారి ఆదేశాలు ఎవరు ఆదేశాలతో ఇవి జరిగినాయో కూడా అన్నిటి మీద కూడా విచారణ జరపాలని కోరటం జరిగింది. కావున ఈ రోజున ఢిల్లీలో కొత్తపు మున్రెడ్డి గారు నేను ఈ సందర్భంగా మీడియాకు ఒకటే విన్నవించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్కి కొత్త ప్రభుత్వానికి నూతనంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను చూస్తున్నారు. గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపైన దృష్టి సారించి తక్షణం గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం 2వ క్వార్టర్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చున్న నిధుల్ని తక్షణం విడుదల చేసే విధంగా కృషి చేయాలని గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గడిచిన ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.